కరుణాకర్ సుగుణ హిందువులకు వ్యతిరేక, లేకపోతే క్రిస్టియన్లకు వ్యతిరేక, లేకపోతే సెక్యులర్లకు వ్యతిరేక? అంటే మతాల పరంగా చూస్తే హిందుత్వం అనేది విక్టిమ్గా కనపడుతుంది ఈ దేశంలో. సెక్యులర్ క్రిస్టియన్స్, సెక్యులర్ ముస్లిమ్స్ ఉండరు, ఓన్లీ సెక్యులర్ హిందువులు మాత్రమే ఉంటారు. నేను అన్నది అన్నారు మీరు, చూస్తా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, ప్రైజ్ ది లార్డ్, జై శ్రీరామ్, ప్రైజ్ ది లార్డ్, జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్ అన్నారు ఎందుకన్నా? సెక్యులర్ కాదు కాబట్టి. హిందువులకు సెక్యులర్లకు తేడా అయింది. జబ్బు చేసిన హిందువులే సెక్యులర్. ఇది మీరు పెట్టిందా? మీకు వేరే మతంలో ఎక్కడ ఈ సెక్యులర్ సందర్భం? మొదట వేరే మతంలో ఏమన్నా ఉన్నాయి నాన్న? ఏ మతంలో ఉండే? యేసు మతం. ఏ మతం? యేసు మతం. ఏం స్వార్థం లేదు, ఏం స్వార్థం లేదు, ఏం స్వార్థం లేదు. ఎన్నిసార్లు అడుగుతున్నా, ఏం స్వార్థం లేదు. సరే, వాళ్ళు ఇల్లు కాదు, మీరే బయటకు వచ్చారు కదా, ఎందుకు వచ్చారు ఒక్క రీజన్ చెప్పండి ఫస్ట్. నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అనేది శివశక్తి యూట్యూబ్ ఛానల్ పైన ఫోన్పే నెంబర్ పెట్టి దేనికి? అది 10% ఇవ్వకపోతే, దశంభాగాలు కనుక ఇవ్వకపోతే మీకు అదైపోద్ది ఇదైపోద్ది, దేవుడు ఉగ్రత శిక్ష మీ మీదకి వచ్చింది అని బ్లాక్మెయిల్ చేసే వీడియోలు మీరు చూడకపోతే నేను మీకు పంపిస్తాను. దేవుని యొక్క దూతలు దాక్కుతున్నారు, చూడండి మహిమ, గ్లోరీ చూడండి. నీ చేతులు షేక్ అయిపోతున్నాయి, నీ చేతులు షేక్ అయిపోతున్నాయి. ఎస్, మీ అసలు ఒపీనియన్ ఏందన్నా క్రిస్టియానిటీ మీద ఒపీనియన్ చెప్పండి వన్ మాటలో. కలియుగంలో మానవ జాతికి ఒక శాపం. బైబిల్ వల్ల జరిగిన రక్తపాతం ఇంకా దేనివల్ల జరగలేదు చరిత్రలో, ప్రపంచ యుద్ధాల్లో కూడా జరగలేదు. కల్వరి సతీష్ గురించి మీ మాటల్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? కార్పొరేట్ దొంగ అంటారు కదా, దానికి నిలువెత్తు రూపం ఆయన ప్రభువైన యేసు క్రీస్తు. మీ దృష్టిలో వేణుస్వామి అనే వ్యక్తి మంచి వ్యక్తా, గొప్ప వ్యక్తా, ఎందుకు పనికిరాని వ్యక్తి? నాకు తెలిసి ఆయన పంచమహాపాతకాలు చుట్టుకుంటే అనుకుంటున్నాను నేను. అంటే సమాజాన్ని తప్పుడు దారిలో నడిపించేటటువంటి వాడికి చాలా తేడా ఉంటుంది. వీడికంటే 100,000 రెట్లు వీడి శిక్ష ఎక్కువ ఉంటుంది. ఏసు ఒక్క రొట్టెను 1000 రొట్టెలు చేసి అందరికి పంచేయండు, ఇది విన్నదా? అది సాధ్యం కదా అంటారు వాళ్ళకి? యేసు ఏ మిరాకిల్ చేయలేదు బైబిల్లో. ఏ మిరాకిల్ చేయలేదు. ఈ తరం వారికి ఏ సూచక్రియ కూడా అనుగ్రహింపబడదు, వ్యభిచారులైన చెడ్డతరం వారులారా నన్ను సూచక్రియ అడుగుతున్నారు ఏంటరా అని తిడతాడు. విజయప్రసాద్ రెడ్డి మనిషి మంచోడే కానీ గుణమే గుడిచేడు. కల్వరి సతీష్ కార్పొరేట్ దొంగ చెప్పేది. కే పాల్ బెస్ట్ కమెడియన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మంచి సువర్ణ అవకాశాన్ని చేదార్చుకున్న దురదృష్టవంతుడు. ప్రధానమంత్రి మోదీ ఇష్టమైన అభిమాన నాయకుడు నాకు. యోగి ఆదిత్యనాథ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఇన్ పాలిటిక్స్. రాజా సింగ్ దమ్మున నాయకుడు. లలిత్ కుమార్ మంచి మిత్రుడు. వేణుస్వామి సాగినంత కాలం సాగింది, ఇప్పుడు దొరికిపోయాడు. యేసు ప్రభు తన పేరుతో జరుగుతున్నటువంటి అకృత్యాలన్నీ చూసి ఆత్మఘోషకి గురయ్యేటటువంటి ఒక నిర్భాగ్యుడు.